ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరంగ ర్యాలీ నిర్వహించారు. భీమేశ్వర ఆలయం నుండి రాజన్న ఆలయం వరకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి తిరంగ ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు, జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడారు. పాకిస్తాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన సైన్యం గట్టి బుద్ధి చెప్పిందని తెలిపారు. సెక్యులర్ పార్టీ, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. మరి పహల్గాంలో జరిగిన దానికి ఏదైతే జవాబు పాకిస్తాన్ చెప్తుందో మరి అనేక మంది గూఢచారులు రాహుల్ గాంధీ ఫోటోలు కనిపిస్తూ ఉన్నారు. మరి దానికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పదు. కానీ రక్షణ శాఖలో ఏం జరిగింది చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో పాకిస్తాన్కు విదేశాలకు ఎంతమంది గూఢచారులు ముందుగా వాళ్ళు చెప్పాలి. అది చెప్పకుండా కేవలం ఓట్ల రాజకీయం కోసం, మైనార్టీ సంతుష్టీకరణ కోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసినట్టయితే ఇక్కడ మెజార్టీ ఉన్న హిందువులు ఇప్పటికే ఎక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. కనుక భారతదేశ ప్రజలు ప్రతిగా హిందువులు కూడా కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయంలో గమనించేందుకు కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై. పహల్గాం దాడిలో హిందుత్వ ఎజెండా ఏదైతే మత ప్రాతిపదికన హిందువులను ఊచకూత కోసిండ్రో పాక్ ఒక తీవ్రవాదులు, మరి వాళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకోవడానికి, మన సైన్యానికి, భారతీయులను రక్షించుకోవడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇంత స్వేచ్ఛను ఇవ్వలే గనక మన సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియకుండా ఉంది. కానీ ఈరోజు పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మన సైన్యం ఏదైతుందో శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా తీవ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని, అదే రకంగా ఎయిర్ బేస్ క్యాంపులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక చెంపన కొడితే ఇంకో చెంప చూపెట్టే పరిస్థితిలో లేదు. ఈరోజు ఒక్కలను మా హిందువులు కానీ భారతీయులను కాపద వస్తే 100 మందిని కానీ ఏదంతా చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఏదైతే ఈ రోజు నిర్ణయాన్ని తీసుకున్నారో దీనికి మద్దతుగా, మన సైన్యానికి మద్దతుగా ఏదైతే వాళ్ళు పరాక్రమాన్ని చూపించారో దానికి మద్దతుగా ఈరోజు తిరంగ ర్యాలీ చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు తిరంగ ర్యాలీ చేయడం జరిగింది. కనుక ప్రతి భారతీయుడు మన సైన్యానికి వారి యొక్క మద్దతు తెలపవలసిందిగా ఈ ర్యాలీ ద్వారా తెలియజేస్తున్నారు. 22న పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల దాడులు మనం చూసినాం. అది భారతదేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు, మరి ఉగ్రవాదులు భారతీయుల మతమడి మరి చంపిను. భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇది దెబ్బలు తినే భారతదేశం కాదు, ఇది దెబ్బ కొట్టే భారతదేశం. ఇది నవభారతం, నరేంద్ర మోడీ భారతదేశం. కాబట్టి సరైన జవాబు చెప్పిండ్రు. మొదలు మరి వారి ఉగ్ర స్థావరాలు 9 పాకిస్తాన్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ని వాళ్ళు టార్గెట్ చేసారు. తర్వాత పాకిస్తాన్ ఇంకా బుద్ధి రాలే, తిరిగి మనపై దాడి చేస్తే దాదాపు 20% పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ని మరి డిస్ట్రాయ్ చేసే భారతదేశం మరి ప్రపంచానికి చెప్పింది. భారతదేశానికి టచ్ చేస్తే ఉగ్రవాదులు అటాక్ చేసినా మేము పాకిస్తాన్పై దాడి చేస్తామని నిర్మోహమాటంగా ఒక సంకేతం ఇచ్చింది. ఉగ్రవాదం అనేది స్టేట్ స్పాన్సర్, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఎవరు రాయబారం అవసరం లేదు. మన భారత్ దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ సంధి కుదుర్చుకుంది. మనం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మనందరము ఈరోజు సంఘటితంగా ఉండాలి. అదే మన ఈరోజు మరి నరేంద్ర మోడీ గౌరవార్థం, మన సైనికుల గౌరవార్థం వేములవాడ నియోజకవర్గ స్థాయిలో సింధూర్ ర్యాలీ, తిరంగ ర్యాలీ చేయడం జరిగింది.